నాలాయిర దివ్య ప్రబంధములోని తిరువైమొళి అనే రచనను నమ్మాళ్వారు రచించారు. 1102 పాశ్రములు కలిగి ఉన్న ఈ తిరువైమొళి నాలాయిర దివ్య ప్రబంధములో 110 పాశ్రములు ఒక్కొక్క పత్తుగా 10 పత్తులతో నిండి ఉన్నది. నమ్మాళ్వారు ప్రతి పత్తులోనూ ఒక్కొక్క రకమైన అభిప్రాయమును చెప్పుకుంటూ వచ్చారు. ఇంతకుముందు 9 పత్తులను చూశాము. 3 రోజుల నుంచి తిరువైమొళి 10వ పత్తులోని 6 భాగములను చూశాము. ఈరోజు తిరువైమొళి 10వ పత్తులోని 7-8 భాగములను చూద్దాము. తిరువైమొళి 10వ పత్తులోని 7వ భాగము. మొదటి పాశ్రము. செஞ்சொல் கவிகாளீர் காத்தாள் செய்மின் தருத்து திருமாலிரும் சோலை வஞ்ச கல்வன் மாமாயன் மாயக்காவிர் வியாய் வந்து என்னெஞ்சு முயிரு முள் கலந்து நின்றாரறியா வண்ணம் என்னெஞ்சு முயிரு மவை உண்டு தானே யாக்கி நிறைந்தாనే. అందమైన భావమును తెలిపే కవికిషోరులారా, తిరుమాలిరం షోలై నగరములో ఉన్న వెన్న దొంగ మాయాలోలుడు అయిన నా స్వామి నాకు కనపడకుండా ఒక మహాకవి అయి నా మనసులోకి చేరి ఆ లక్ష్మీదేవికి కూడా తెలియని విధముగా నా ఆత్మలోన కలిసిపోయి నా మనసును వశపరుచుకొని తానే ప్రధానుడై నాలో పరిపూర్ణముగా నిండిపోయి ఉన్నాడు. అందుకే మీ ఆత్మను రక్షించే స్వామికి మీరు సేవ చేయండి. రెండవ పాశ్రం. తానే యాకి నిరైందు ఎల్లా ఉలకుముయిరం తానే యాని అంబా నాకి తన్నై తానే తుదిత్తు ఎనకు తేనే పాలే కన్నలే అముతే తిరుమాలిరం షోళై కోనే యాకి నిన్ రొళిందాన్ ఎన్నై ముత్తు ముయిరు రెండే. పరిపూర్ణమై ఉన్న నా స్వామి, సకల లోకములలోని ప్రాణులకు తానే ప్రధానుడై ఉన్న స్వామి, నా ఆత్మలో పూర్తిగా నిండిపోయి తానే నేనుగా మారిపోయి తనను తానే కీర్తించుకుంటున్న స్వామి, అమృతం వంటి తేనె పాలు బెల్లము అయి ఉన్న స్వామి ఆ తిరుమాలిరం షోలై నగరంలో కొలువై ఉన్నాడు. మూడవ పాశ్రం. ఎన్నై ముత్తు ముయిరు రెండు ఎన్మాయ్ ఆక్కై తనలు బొక్కు ఎన్నై ముత్తుం తానే యాయ్ నింద్రమాయన్ అమ్మాన్ షేరు தென்னன் திருமாலிரும் சோலை திசை கைக்கு கூப்பி சேரந்தையான் இன்னம்போவேனே கோலோ எங்கோలు అమ్మాందిరోరులే. మలినమై ఉన్న నా శరీరములోకి చేరి వదిలిపెట్టని నా ఆత్మను వశపరుచుకొని మొత్తము తానే అయి ఉన్న మాయాలోలుడు గొప్ప దయ కలిగిన నా స్వామికి దక్షిణ దిక్కున ఉన్న తిరుమాలిరం షోలై వైపుకు తిరిగి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. 4వ పాశ్రం. ఎంగోల్ అమ్మాందిరు అరళగళులకు ముయిరం తానే యాయినమ్మ ఎన్నుడలం కై విడాజ్ఞానల్ తూడే నడుందుళక్కి தென்கொள் திசைக்கு தெலதமாயா நின்றா திருமாலிரம் சோலை நங்கள் கொன்றம் கைவிடான் నన్నాశురర్ నలియవే. ఈ లోకములోని ప్రాణులు అన్నీ తానే అయి ఉన్న స్వామి, ఈ భూమిపైన అంతటా తిరుగుతూ చెడ్డ పనులు చేసే రాక్షసులను సర్వనాశనము చేసే స్వామి, నాకు ప్రాప్తించిన ఈ శరీరమును తన చేతిలోనికి తీసుకొని ఎప్పటికీ తనదిగా చేసుకున్న స్వామి, దక్షిణ దిక్కుకు తిలకమైన తిరుమాలిరం షోలై కొండపై ఉన్న స్వామి చేస్తున్న పనులు ఎంత గొప్పవో. 5వ పాశ్రం. నన్నా ఆశురర్ నలివైతా నల్లా మరర్ బొలివైతా ఎన్నా తన కాలెళ్ళం నల్ మునివారి ఎంబం తలై చిరప్ప పన్నార్ బాడలేన్ కవిகள் யானாய் தன்னை தான் பாடி தென்னா வென்னு மென் అమ్మాన్ తిరుమాలిరం షోళయ్యానే. చెడ్డ పనులు చేసే రాక్షసులు నశించి మంచివారైన దేవతలు విలసిల్లినట్లు చేసిన స్వామి, తిరుమాలిరం షోలై నగరంలో కొలువై ఉన్న స్వామి తనకు తానుగా వచ్చి నాలో కలిసిపోయి భక్తి నిండిన వారిని గొప్ప సిరి సంపదలతో ముంచి తేల్చగలిగే మధురమైన కవితలను రాగమయమైన పాటలుగా నా ద్వారా పాడించుకున్నాడు. 6వ పాశ్రం. తిరుమాలిరం షోళయ్యానే యాకి షెలు మూవులకుం తన్
ஒருமாவயத்தினுள்ளே வைத்து ஊழி ஊழி தலை அளிக்கும் திருமாலை என்னை ஆளுமாளு சிவனும் பிரமணம் காணாத்து அருமாலைத்தி అడిబరవి అరుళే అయిందా అమ్మానే. ఈ ముల్లోకములను యుగయుగములుగా బాధ్యతగా రక్షిస్తూ అన్నిటినీ ఒకే విధముగా తన పెద్ద కడుపులో దాచుకున్న స్వామి, తిరుమాలిరంచోలై నగరములో పరిపూర్ణుడుగా కొలువై ఉన్న స్వామి ఆ శ్రీయపతి యొక్క దివ్యపాద పద్మములను సేవిస్తూ అపరిమితమైన భక్తి పారవస్యముతో నేను కీర్తించగా నన్ను అనుగ్రహించి రక్షిస్తున్నాడు. చూడండి చూడండి. ఓహో. 7వ పాసురం. అరుళై ఎన్ అమ్మానే என்றும் முக்கண் அம்மானும் திரளுகள் வினமன் அம்மானும் தேவர்கோனும் தேவரும் இருளுகள் கடியோ முனிவரும் ஏத்தும் அம்மான் திருமாத்த மாலை மருள் கள்ளு கடியும் மணிமாலை తిరుమాలిరంచోలయ్యే. కాపాడు స్వామి అంటూ అజ్ఞానమును పోగొట్టుకున్న ఋషులు, జ్ఞానవంతుడు అయిన బ్రహ్మదేవుడు, శివుడు, ఇంద్రుడు మొదలైన దేవతలు అందరూ కీర్తిస్తుండే స్వామి కొలువై ఉన్న మహిమాన్విత కొండలు ఆ తిరుమల, తిరుపతి మరియు ఈ తిరుమాలిరంచోలై కొండలే. 8వ పాసురం. తిరుమాలిరంచోలై మలయ్యే తిరుపార్గడల్ ఎంతలయ్యే తిరుమాల్ వైకుంఠమే తన్ తిరువేంగడమే ఎనతొడలే அருமாமாயா தெந்துயிரே மனமே வாக்கே கருமமே ஒருமானொடியும் பிரியாను ఎన్నోళి ముతల్వనొరువనే. అన్ని వేళలా ఈ సమస్త సృష్టికి అద్వితీయమైన మూల కారణమై ఆ వైకుంఠంలోని క్షీరసాగరములో కొలువై ఉన్న స్వామి ఈ గొప్ప మాయా ప్రపంచములోకి వచ్చి తిరుమాలిరంచోలై ఈ చల్లని వెంకటాద్రి మీద కొలువై ఉన్నట్లుగా నా తల మీద ఉండిపోయి, నా ఆత్మలో నిండిపోయి, నా మనసును ఒక్క క్షణం కూడా విడిచి ఉండడం లేదు. 9వ పాసురం. ஊழிம தல்வானொருவனேகென்னும் ஒருவனலாக்கெல்லாம் ஊழோ தோறும் தன்னுள்ளே படைத்து காத்து கெடுத்தோழலும் ஆளிவண்ணன் என் அம்மானாம் தன் திருமாலிருஞ்சோலை வாளிமனமே கைவிடேலோடலோ ముయిరుం మంగ ఒట్టే. 9వ పాసురం యొక్క అర్థము. యుగపురుషుడు తాను ఒక్కడే అనబడే అద్వితీయుడు. ప్రతి యుగములోనూ తన సంకల్పముతో ఈ లోకములన్నిటినీ సృష్టించి కాపాడి సంహరించే స్వామి అందమైన చల్లని తిరుమాలిరంచోలైలో కొలువై ఉన్న సముద్రవర్ణపు స్వామి యొక్క చెయ్యిని ఎప్పటికీ విడిచిపెట్టకు మనసా. నా ఈ శరీరము, ఈ నా ప్రాణము నశించిపోయినా నువ్వు ఎప్పటికీ క్షేమముగా ఉండిపోవచ్చును. నువ్వు ఎప్పటికీ క్షేమముగా ఉండిపోవచ్చును. 10వ పాసురం. మంగ ఒట్టు ఉన్మామాయై తిరుమాలిరంచోలై మేయా நங்களுகோனேயானே நீயாக்கி என்னை அளித்தானே பொங்கு ஐம்புலனும் பொறி ஐந்தும் கரு மேந்திரியம் ஐம்பூதம் இங்கிவ்வு இரேயுபிரா கிருதி ஞானாங்கார் మనంగళే. తిరుమాలిరంచోలై నగరంలో నివసించే నా స్వామి, కనిపించే ఈ ప్రకృతిలోని పంచభూతములై ప్రాణమున్న ఈ శరీరములోని 5 జ్ఞానేంద్రియ కర్మేంద్రియములై నా ఆలోచనలలో ఉండి నన్ను రక్షిస్తున్న నా స్వామి, ఈ ప్రకృతి వలన వచ్చే ఈ అహంకార మమకారములను నీ మహిమతో నాశనము చెయ్యవయ్యా. 11వ పాసురం. మానాంగారా మనంగడాయై వరవన్ కయ్యర్మంగా తానాంగారా మాయ బొక్కు దానే దానే యానానై తేనాంగారా బొళిల్ గొరుగోర్ జడగోపన్ సొల్లాయిరత్తొళ్ళు మానాంగారత్తు ఇవై పత్తుం తిరుమాలిరంచోలై మలైకే. అహంకార మమకారములతో నిండిపోయి ఉన్న మనసును, 5 ఇంద్రియములను చెడగొట్టుకుని అంతా తానే అంటూ భక్తితో ఆ స్వామిని చేరిన నమ్మాళ్వారు 9 తోటల కురుకాపురి నగరములోని షడగోపులు చెప్పిన అర్ధవంతపు 1000 ద్రవిడ పాశ్రములలోని 10 పాశ్రములను చదవగలిగిన వారి అహంకార మమకారములు నాశనమవ్వగా ఆ తిరుమాలిరంచోలై పర్వతమునకు వెళ్ళి రాగలరు. తిరువైమలై 10వ పత్తులోని 8వ భాగము. 1వ పాసురం. తిరుమాలిరంచోలై మలై என்றே நென்னா திருமால் வந்தென்னெஞ்சு நிறையா புகுந்தானே
குருமாமணி உந்தூன் புனல் ஒன்னி தென்பால் తిరుమాల్ షెండ్రో చేర్వడం తెన్ తిరుపేరే. నా మనసులోన నిండుగా కొలువై ఉన్న స్వామి వచ్చి చేరిన కొండ తిరుమాలిరం షోలై అని అనుకుంటూ ఉండగానే మణిమాణిక్యములను ఒడ్డుకు తోసే నీరు నిండిన కావేరీ నది దక్షిణపు ఒడ్డు వద్దకు వెళ్ళి తెన్ తిరుపేరు నగరంలోన చేరిపోయెను. రెండవ పాశ్రం. పిరే ఉరైగిన్రా నిర్పిరా నేన్రు మందు పేరే పేరే నిన్రు ఎన్నెన్మో నిన్ను నిరయ్యాపు కొందానే కారేళు కడలేళు మలై ఏళు ఉలకొండం ఆరావా ఇత్తానే అడంగా పిడితేన్. ఆ మేఘములు, ఆ సముద్రములు, ఆ పర్వతములు ఈ 7 లోకములను మింగినా కూడా కడుపు నిండని పరిపూర్ణుడిని నేను ఆశ్రయించినందువలన ఆ తిరుపేరు నగరంలో కొలువై ఉన్న స్వామి నిన్ను వదలను అని అంటూ ఇప్పుడు వచ్చి నా మనసులో నిండి చేరిపోయెను. మూడవ పాశ్రం. పిడితేన్ విరవిగిడతేన్ వినీఘేర షారేన్ మడితేన్ మనే వాళగయ్యొళ్ళు నిర్భతోన్మయ్యై கொடிகோபுராமடங்கள் சூழுது பித்திருப்பேரான் అడిజేర్వాదెనకు ఎలుదాయిన వారే. జన్మలను పోగొట్టే స్వామిని నేను ఆశ్రయించడం వలన ఈ ప్రపంచములో ఈ సంసారమును వచ్చే దుఃఖములన్నిటికీ కారణమయ్యే బాధలు నన్ను చేరలేకపోవడంతో గాలిగోపుర ప్రాకారములో చుట్టిన తిరుపేరు నగరంలో కొలువై ఉన్న స్వామి దివ్యపాద పద్మములను చేరడము ఇప్పుడు నాకు బాగా సులభమైనది. నాలుగవ పాశ్రం. ఎలితాయిన వారెండ్రు ఎన్ కంగళಗಳಿప్ప ಕಳೆದಾಗಿಯ ಶಿಂದಯ್ಯ ನಾಯಿಗಳಿಕಿನ್ರೇನೆ ಕಿಲಿಕಾವಿಯ ಶೋಳೆ ಕಳ್ಶೂಳು ತಿರಿಪೇರಾನ್ తెలిదాకియ తిల్వి శంభు తరువానే. ఎంత సులభమైనదో అని అనుకుంటూ నా కన్నుల ఆనందంతో వర్షించగానే ప్రశాంత చిత్తుడనై ప్రవశించిన నాకు చిలుకలు తిరగాడే తోటలు ఉన్న తిరుపేరు నగరంలో కొలువై ఉన్న స్వామి తేజోవంతమైన ఆ పరమాకాశములోని తన పరమపద వైకుంఠమును నాకు ప్రసాదించెను. ఐదవ పాశ్రము. వానే దరువానెనక్క ఎన్నోడోటి ఊనే కురంబైదనుళవు గందు ఎండ్రు తానే తడుమాత వినే కళు తవిర్తాను తేనే పొళిల్ తిరుపేరు నగరానే. తేనెకారు పూల తోటలో నుండిన సుందరమైన తిరుపేరు నగరంలో కొలువై ఉన్న స్వామి నాకు ఇప్పుడు వైకుంఠమును ఇవ్వాలి అని తలచి మాంసము నిండిన ఈ శరీరములకు చేరి నాతో కలిసిపోయి నన్ను బాధ పెట్టే నా పాపకర్మలం అన్నిటినీ పోగొట్టెను. ఆరవ పాశ్రం. తిరుపేరు నగరాన్ తిరుమాలిరం షోళై పొరుపే ఉరైకిన్రా పిరాన్ ఎండ్రు వందు ఇరుపే నెండ్రు నెన్నెంజు నిరయ్యా పుకుందాను ఇరుపే పెత్తు అమదముండు కలిత్తేన్. తిరుపేరు నగరములోని నా స్వామి ఆ తిరుమాలిరం షోళై కొండపైన కొలువై ఉన్న దేవాది దేవుడు ఇప్పుడు నీతో ఉండిపోతాను అని చెప్పి నా మనసులోకి రాగానే అమృతమును తాగినంత గొప్పగా నేను గర్వపడుతున్నాను. ఏడవ పాశ్రం. ఉండు కళెత్తేరు అంబరేను కొరే మేలై తొండు ఆకళెత్తు అంది దొళం షొళ్ళు బెత్తేను వండు களிக்கும்பொழில் சூழ் திருப்பேரான் కన్ను కళిప్పా కన్నోళ్ నిండ్రా కళానే. తాగిన మైకముతో నిండి ఉన్న నాకు ఇకపై ఏ లోటు ఉండదు. సేవ చేసే గొప్ప భాగ్యము ఎక్కువైనందున నా అంతరంగము పులకరించిపోతుండగా తుమ్మెదలు తిరిగాడే గొప్ప తోటలు ఉన్న తిరుపేరు నగరంలో కొలువై ఉన్న నా స్వామి నువ్వు ఎప్పటికీ నా కన్నులను వీడిపోలేవు అంటూ గర్వముతో ఆ స్వామిని చూడగలుగుతున్నాను. ఎనిమిదవ పాశ్రం. కన్నుల్ నిండ్రా కలానగరతి నన్బెరియా నెన్ని నొణబొరుళు ఈషయిన్ తిరుషువైతానే வண்ண மணிமாடங்கள் சூழ் திருப்பேரான் తిన్నవామెన్ మనతో ఒగొందాను చెరిందిండ్రే. నా కన్నుల నుండి వీడిపోలేడు అన్న బలమైన నమ్మకము నా మనసులోకి చేరగానే మెరిసే బంగారపు మేడలు కలిగి ఉన్న తిరుపేరు నగరంలో కొలువై ఉన్న స్వామి అతి సూక్ష్మమైన అణువు అయి సప్తస్వరములోని స్వరమై ఉన్న సర్వేశ్వరుడు ఇప్పుడు నాకు మంచి మిత్రుడు అయ్యెను. 9వ పాశ్రము. ఇనై ఎన్నై
இணைன்றே இன்றென்று இன்றென்னை பொருளாக்கி தன்னை என்னுள் வைத்தான் அன்று என்னை புறம்போக்கா புனர் ரத்தத்து என் செய்வான் குன்றை நத்தி கடல் மாடங்கள் சூழ் விதிருப்பேரான் ஒன்றே நக்கருள்ள చెయ్యా ఉణారు తలుత్తేనే. పెద్ద పెద్ద కొండల వంటి మేడలు కలిగిన తిరుపేరు నగరములో కొలువై ఉన్న స్వామి, ఇంతకుముందు నన్ను బయటవాడుగా చూసి నన్ను దూరముగా ఉంచిన స్వామి దయతో నన్ను అనుగ్రహించి ఇప్పుడు నన్ను తన వాడిగా చేసుకొని నా లోపల ఉండిపోయి ఏమి చేస్తున్నాడో ఏమో. 10వ పాశ్రం. ఉత్తేను కందు పనిషైతు నబాతం பெத்தேன் ஈது இன்னம் வேண்டுவதெந்தாய் கத்தார் மறைவாணர்கள் வாழு திருப்பேரார்க்கு అత్తారడియార్ దమకు అల్లలు ఇల్లావే. వేదాంతులు సుఖపడే తిరుపేరు నగరంలో కొలువై ఉన్న స్వామికి మనస్ఫూర్తిగా సేవ చేసే భక్తుల వద్ద ఏ దుఃఖములు నిలబడవు అని తెలుసుకున్న నేను ఆ స్వామి దివ్యపాద పద్మములకు కైంకర్య సేవను చేసే గొప్ప భాగ్యమును పొందగలిగితిని. 11వ పాశ్రం. நில்லா அல்லல் நீள் வயல் சூழ் திருவேறு மேல் நல்லார் வளர் வாழு குருகோடு ஜடகோபன் சொல்லார் தமிழாயிரத்துள் இவை 10 வல்லார் தொண்டர் அழ்வතු சூழ் பொன் విశుంబే. విశాలమైన పొలములతో చుట్టి జ్ఞానవంతులు సుఖపడే తిరుపేరు నగరంలోని స్వామిని పూజించే భక్తుల వద్ద ఏ దుఃఖములో నిలబడవు అని అంటూ కురుకాపురి నగరములోని శటగోపులు అనే నమ్మాళ్వారు ద్రవిడ భాషలో చెప్పిన అర్థవంతపు 1000 పాశ్రములలోని ఈ 10 పాశ్రములను చదవగలిగిన వారు తమ జీవిత తదనంతరమున తేజోవంతమైన ఆ పరమపద వైకుంఠమునకు చేరగలరు.